మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. ఆ పై స్థాయి అధికారులు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుంటారు. ఆ మహిళా నాయకురాలు ఎవరో కాదు, గుడిసే కృష్ణమ్మ గారు. అవా బాగున్నావా మేడం ఎవరు గుర్తుపట్టారా? వస్తుంటారా ఎప్పుడైనా మీ ఊరికి? మేడం వస్తుంది. ఎప్పుడు వచ్చారు? 10 సార్లు. ఎందుకు వస్తుంది మీ ఊరికి? కాలు చూపించాకి అన్ని నాకు 20 ఏళ్ళ కింద తెలుసు మేడం. 22 ఏళ్ళు 22 ఏళ్ళ కింద తెలుసా? గుడిసె కృష్ణమ్మను అసత్య ప్రచారాలకు సంబంధించి పోస్టులు చేయించడం అయితే, ఇబ్బంది పెట్టడం అయితే, రాజకీయంగా అవహేళన చేయడం అయితే, ఇలాంటి జరిగాయి మేడం. వాటన్నిటిని మనసులో ఉంచుకున్నారా గుడిసె కృష్ణమ్మ గారు? అలాగే ఇప్పుడు నా పైన అనేక అసత్య ఆరోపణలు చేశారు. ప్రజలు కూడా ఎవరు నమ్మలే. నేను ఎదుగుతున్నాననే అసూయతోన, ఈ అమ్మాయిని ఇట్లాగే వదిలితే మంచి పొజిషన్కి వెళ్తుందని కుట్రతోన నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఎలాంటి అవకాశాలు వచ్చి వేరే అని చెప్పేస్తే అంటే క్లియర్ గా చాలా చాలా వచ్చాయి. ఎలాంటి ఎమ్మెల్సీ ఇస్తామన్నా లేకపోతే అన్ని రకాలుగా వచ్చాయి. ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని ఇదే పార్టీలో వర్గాలు ఉన్నాయి, అందరినీ కలుపుకొని పోవడం ఎలా సాధ్యమవుతుంది అంటారు? తప్పకుండా ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం కాదు కదా. ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం కేవలం మాటలకే పరిమితయ్యారు. మాటల ఎమ్మెల్యే, చేతల ఎమ్మెల్యే కాదు అని చెప్పి ప్రెస్ మీట్ లో కూడా విమర్శిస్తున్నారు. కూటమిలోన భేదాభిప్రాయాలు అనేది 4 సంవత్సరాల్లో అసలు అభివృద్ధి ఏదైనా ఉందంటే అది నాదే ఉంది, నేను చేసిన అభివృద్ధి అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చేశారు ఆయన? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. గ్రామాల దత్తత అనే పేరు వినగానే సహజంగా పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రులు, ఆ పై స్థాయి అధికారులు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుంటారు. అయితే సామాన్య నాయకురాలిగా, మహిళా నాయకురాలిగా ఒక గ్రామాన్ని, ముఖ్యంగా తన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్పురం గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రస్తుతం తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఆ మహిళా నాయకురాలు ఎవరో కాదు, గుడిసే కృష్ణమ్మ గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, గ్రామాలు దత్తత అనేది వినగానే సహజంగా పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రులు, మంత్రులు గతంలో చేసేవారు. కానీ మీరు మహిళా నాయకురాలుగా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కారణం ఏంటంటారు? యాక్చువల్గా మన పల్లెలు బాగుంటేనే మనం జీవన విధానం బాగుంటుంది. పల్లెలు ఇంతకుముందు మనం చూసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైన పూర్తి కావస్తున్నా కూడా చాలా గ్రామాల్లో ఎలాంటి కనీస అవసరాలు కూడా లేవు. బట్ మన ఆదోని నియోజకవర్గంలో 44 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లోన అభివృద్ధి అనేది ఇప్పటికీ కూడా ఆమెడంత దూరంలోనే ఉంది. బట్ నేను ఈ పల్లెల్లో విజిట్ చేస్తున్నప్పుడు, తర్వాత ఏదైనా కార్యక్రమాలకు వచ్చినప్పుడు మనం ఒక గ్రామాన్ని మోడల్గా తీసుకొని బాగా చేసి చూపిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చాలా సంవత్సరాల నుంచి ఉండేది. తర్వాత అనుకోకుండా ఈ గ్రామానికి రావడం, ఈ గ్రామంలో ఉన్న పరిస్థితిని చూసి, చాలా చిన్న గ్రామం అయినా కూడా ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు అనేది నాకు కనిపించాలి. ఎస్పెషల్లీ డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ కూడా అస్తవ్యస్తంగా ఈ గ్రామంలో ఇక్కడోటే కాదు, ఆదోని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి వీటిని మనం తీసుకొని బాగా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి దాదాపుగా జూలై ఆగస్టులో మేము వచ్చాం ఒకసారి పర్యటన. వచ్చినప్పుడు ఈ రోడ్డు ఎలా ఉందంటే నిజంగా గుంతలుగా ఉండే. ఈ నిల్చున్న రోడ్డు ముందరండి ఎవరన్నా ఇక్కడ ఉండేవాళ్ళు, వీళ్ళే నివాసం ఉంటున్నారు ఇక్కడ. ఈ నివాసం, ఈ ప్రాంత నివాసులు. గతంలో ఎలా ఉండింది ఈ రోడ్డు? చాలా గుంతలుగా ఉండేది. ఓకే, అంటే తాత్కాలికంగా గ్రావెల్ ఇచ్చారా? 3-4 అడుగుల లోతులోన పొలం తగ్గులో అక్కడ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు పైన ఉండేది ఒక 4 అడుగుల కింద ఉండేది. ఇది అంటే మోకాళ్ళు ఇక్కడ వరకు ఉండేది. వర్షం వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేసాం. విజిట్ చేసినప్పుడు మొత్తం తిరిగితే తర్వాత స్వచ్ఛ భారత్కి ఒకసారి వచ్చాం. స్వచ్ఛ భారత్ చేసినప్పుడు ఇంకా నేను డిసైడ్ అయినాను, దీన్ని దత్తత తీసుకుందాము అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఈ ఏరియాకు వీళ్ళందరూ పిలుచుకొని వచ్చి, అమ్మాయి దయచేసి ఎలాగైనా మాకు చూడండి అని. ఇంకా సరే ఒకసారి ఆలోచన చేసి ఎంత పడుతుంది మట్టి ఏంటి అని చెప్పి మట్టి రోడ్డు వేయడం జరిగింది. సొంత ఖర్చులతోనే మట్టి. ఆదోని నియోజకవర్గం దాదాపు 44 గ్రామాలు ఉన్నాయి మేడం. చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. కానీ సుల్తాన్పురం గ్రామాన్ని మీరు స్పెషల్ గా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ పరిస్థితులు కారణం అంటారా? 100% పరిస్థితులే. ఎందుకంటే రోడ్లు కొన్ని చోట్ల బాగున్నాయి,
దాదాపు ఒక 60% రోడ్లు బాగున్నాయి, బట్ డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు పెరిగిన ఊర్లోన ఈ రోడ్డు పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ అయిన ఏరియా, ఈ ఎక్స్టెండెడ్ అయిన ఏరియాలోన ఈ రోడ్డు పరిస్థితి అస్సలు బాగాలేదు. ఆ పక్కన చూసుకున్నా కూడా రోడ్డు బాగాలేదు, కానీ కొన్ని చోట్ల రోడ్లు బాగున్నాయి. అంటే అట్లీస్ట్ ఇట్లా చేద్దామనే ఆలోచనతోన ముందుకు రావడం. అన్నవాళ్ళు ఇంటికి వచ్చి దాదాపుగా ఒక 20 మంది మా ఇంటికి వచ్చి అక్క మీరు చేస్తే బాగుంటుంది అంటే ఇంకా ఇమ్మీడియట్గా ఈ రోడ్డును వేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు మేడం ఈ గ్రామంలో అంటే ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి మేడం మీరు దత్తత తీసుకున్నప్పటి నుండి, బిఫోర్ ఆఫ్టర్, నాడు నేడు కింద? ఈ మెయిన్ ఈ రోడ్డు, అదేవిధంగా అక్కడ పైప్ లైన్లు కూడా నేను చెప్పాను, మంచినీటి తాగునీటి పైప్ లైన్లు దాదాపు 70% గవర్నమెంటే వేసింది. ఇంకా 30% ఉంది. కొంతమందికి నేనే డబ్బులు ఇస్తాను వేయమని చెప్పాను, కొంతమంది తమే వేసుకున్నారు. పంచాయతీ సెక్రటరీ ద్వారా కూడా మాట్లాడాము. తర్వాత అక్కడ ఉండే వాటిని అంతా కూడా క్లీన్ చేయించాం. ఊరు అవతల సైడ్ కూడా చాలా ఇట్లాగే గుంతలు పడి ఉంది, ఎంట్రన్స్లోన అటు సైడ్ నుంచి ఎంట్రన్స్లోన అక్కడ కూడా మొత్తం వేపించాం. నాకేమైందంటే ఒక 2 months నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఇంకా మేము రాజకీయ కారణాలతోన నేను ఇంకా చేయలేకపోయాను. బట్ వీధి లైట్లు చాలా చోట్ల లేవు, అవన్నీ కూడా వేపిస్తాం. అండ్ ఇంకా నేను చేయవలసింది చాలా ఉంది. ఈ రోడ్డు కంప్లీట్ చేసాం. ఇప్పుడు దీనిపైన మళ్ళీ సిమెంట్ రోడ్డు కూడా తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం తొందరలోనే. బట్ ఇక్కడ ఎట్లుందంటే గ్రామ ప్రజలు కూడా చాలా స్వచ్ఛమైన మనసులు ఉన్న గ్రామ ప్రజలు, నిజంగా చాలా చాలా మంచి మనసులు. వీళ్ళు 90% వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, ఇక్కడ ఆల్మోస్ట్ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ. కాబట్టి వీళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మనకి రాజకీయాలు, ఈవెన్ దో నేను రాజకీయ నాయకురాలు అయినా కూడా ఇక్కడ రాజకీయాలు వద్దాం. నేను ఊరిని గ్రామాన్ని దత్తత తీసుకున్నాను కాబట్టి మనం రాజకీయాలు మాట్లాడేది వద్దు. ఈవెన్ మేము ఆ టైంలో ఎటువంటి రాజకీయాలు మాట్లాడి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడి మన డెవలప్మెంట్ ఇంపార్టెంట్, గ్రామ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఏదైనా నిధులు కావాలి అన్నా, ఇంకేదైనా కావాలన్నా మేము తప్పకుండా అధికారులతో మాట్లాడి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్సారథి, అదేవిధంగా అందరితో మాట్లాడి మన గ్రామానికి సంబంధించిన ఇంకేవైనా నిధులు ఉంటే, మొన్న ఎంపీ గారితో పోయినప్పుడు కూడా నేను ఈ సమస్య పైన మాట్లాడాను. ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఉంటే తీసుకుందామని చెప్పి మాట్లాడినాను. ఆయన కూడా 100% నేను సహకరిస్తానని చెప్పారు. ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా అమ్మ అని చెప్పారు. నా ప్రత్యేకంగా నా సొంత డబ్బులు ప్లస్ ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు అన్నీ కూడా తీసుకొని ఈ ఊరిని ఒక రోల్ మోడల్గా ఈ 44 గ్రామాల్లోన ది బెస్ట్ అనిపించుకునే విధంగా నేను చేసి చూపించాలనేది ఉంది. నాకు ఇంకోటి ఏమంటే 2004లో నేను పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామాలను చూస్తే అట్లాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి, ఏది డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు దాదాపుగా సాయి ప్రసాద్ రెడ్డి గారు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలు ఆయన గవర్నమెంటే ఉంది. వైసీపీ ఫస్ట్ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత 14లోన ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వం ఉన్నింది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో మాత్రమే ఆయన ఓడిపోయినా కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా కూడా 44 గ్రామాలు ఆయన ఏ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. ఆ కసితో, ఆ పట్టుదలతో అసలు అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలనేది చూపించాలనే లక్ష్యంతోన ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం జరిగింది. బట్ దత్తత తీసుకున్న ఇప్పుడు నాకు 4-5 నెలలు అయింది నేను దత్తత తీసుకున్నాను నేను చెప్పి. 4-5 నెలల్లోనే మార్పులు ఉండవు, జరగవు. కానీ నాకేమైందంటే ఈ 2 months నాకు వేరే వేరే రీజన్లతోన నేను రాలేకపోయాను. బట్ అంతకుముందు ప్రతి ఆదివారం వచ్చేవాడిని, వచ్చి వీళ్ళతో కూర్చొని ముచ్చటించి అన్న ఇంకేం చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పి మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ టైం లేకపోవడం వల్ల నేను రాలేకపోయాను. బట్ నాదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డెఫినెట్గా 15 రోజులకు ఒకసారి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాను. అదేవిధంగా పూర్తిగా నేను ఏదైతే నా ఊహలో ఉందో ఈ గ్రామం ఏ విధంగా ఉండాలి అనేది దానికి తగ్గట్టుగా అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 2 years or 3 years, వీ డోంట్ నో. అంటే మనకి అధికారులు అండ్ మిగతా వాళ్ళు సహకరించే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ వీళ్ళకి చాలాసార్లు చెప్పాను,
సోలార్ కూడా వేయించుకోండి అని చెప్పి చాలా సార్లు చెప్పారు. ఇంటి పైన ప్రధానమంత్రి దీనికి సబ్సిడీ కింద కూడా ఇస్తున్నారు. సబ్సిడీ కింద ఉంది. ఇది టోటల్గా గ్రామం మొత్తం సోలార్ కింద చేసుకుంటే దాదాపు ₹1,00,00,000 ఫండ్ మనకి వస్తుంది అని చెప్పి సీఎం ద్వారా మనకు వస్తుంది అని చెప్పి చెప్పారు. సీఎం గారు కూడా వస్తారంట. నేను అదే చెప్తున్నాను వీళ్ళకి, ప్రతి ఒక్కరం మనం సోలార్ వేయించుకుంటే సీఎం గారు కూడా మన ఊరికి వస్తారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినట్టు ఉంటుంది. మీరు దాన్ని కూడా ఒకసారి ఆలోచన చెయ్యండి అని చెప్పాము. బట్ ఇంకా ఆ అవగాహన అనేది చాలా చోట్ల లేదు. సోలార్ పైన ఎడ్యుకేటెడ్ కావడంతో ఆ పూర్తి స్థాయి అవగాహన లేదు. దానిపైన కూడా వాళ్ళతో మాట్లాడడం, ప్రతినిధులతోన, సోలార్ ప్రతినిధులతోన వీళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం. సోలార్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగం పడాలి అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తాము. అది కూడా టైం పడుతుంది. డెఫినెట్గా అన్ని రకాలుగా ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలని ఏకైక లక్ష్యంతోనే ఉన్నాము. జిల్లా అధ్యక్షురాలనే అంశాన్ని మర్చిపోయినట్టున్నారు మేడం. ఎందుకంటే మీరు జిల్లాలో అన్ని గ్రామాలు మీకు సమానం, కానీ ఆదోని నియోజకవర్గాన్ని మీరు ప్రత్యేకంగా చూడకూడదు ఇప్పుడు ఈ అంశంలో. నేను దత్తత తీసుకున్నాను కాబట్టి దీనిపైన ఎక్కువగా ఫోకస్, ఓన్లీ దీన్ని మాత్రమే మాట్లాడుతున్నా. జిల్లా అధ్యక్షురాలుగా ఇక్కడ నేను మాట్లాడట్లేదు. ఒక దత్తత తీసుకున్న దత్తత మహిళగా మాట్లాడుతున్నా. అంటే నాకేమనిపించింది అంటే మేడం ఆదోని నియోజకవర్గం సుల్తాన్పురం గ్రామాన్ని తీసుకొని మిగతా నియోజకవర్గాలకు సంబంధించి మర్చిపోయినట్టున్నారు మేడం. ఓన్లీ ఆదోనికి సంబంధించిన దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ గ్రామాన్ని ఎందుకు దత్తత తీసుకున్నాను అనే కోణంలోన చెప్పాను. ఇటు చూడండి, ఇదంతా మేము స్వచ్ఛ భారత్ టైంలోన క్లీన్ చేసాం. ఇదంతా జిల్లాలో ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. అయితే మీరు తప్పకుండా అధికారులతో మాట్లాడతాం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడతాం, ఈ మినిస్టర్ గారితో మాట్లాడతాం, ఎక్కడ సంబంధించిన ఎమ్మెల్యేలతోన, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతోన అందరితో మాట్లాడతాం. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న చూస్తాం, దాదాపు 13,326 రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలని ఒకే రోజు గ్రామ సభ నిర్వహించిన ఘనత మా కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోన, డిప్యూటీ సీఎం పవన్ అన్న నేతృత్వంలోన ఇది చేశాం. పవన్ అన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు గ్రామ పంచాయతీల్ని బాగా ఉండాలి అని చెప్పి చాలా నిధులు ఇచ్చారు. ఈరోజు ఎక్కడికక్కడ నిధులు పెంచుకుంటూ పోతున్నాం. అయినా కూడా కొంతమంది అధికారుల వలన, అందరనే నేను చెప్పట్లేదు, అందరు అధికారులని చెప్పట్లేదు, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు గ్రామాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఇప్పుడు ఇదే గ్రామాన్ని తీసుకోండి, చాలా సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ పీరియడ్లోనే ఇక్కడ 70% కొళాయి కనెక్షన్స్ వేశారు, 30% వేయలేదు. ఇప్పుడు అవతల సైడ్ కొంతమంది వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా వేసుకున్నారు. తర్వాత మేము కూడా కొన్ని చోట్ల వేయమని చెప్పామన్నమాట అధికారులకి. మొత్తానికి గ్రామాభివృద్ధికి అయితే మీ స్థాయి మించి తోడ్పడుతున్నారు. అయితే తప్పకుండా 100% నాది ఒకటే. ఇప్పుడు ఇంతకుముందు నేను జిల్లా అధ్యక్షురాలని కాదు దత్తత తీసుకున్నప్పుడు, ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షురాలని. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది జిల్లాల్లో కూడా ఇట్లాంటి చెయ్యాలి అనే ఒక రోల్ మోడల్గా పెట్టాలనేది నా లక్ష్యం అయింది. ఇంతకుముందు ఓన్లీ మా నియోజకవర్గానికి సంబంధించింది, కానీ ఇప్పుడు జిల్లా మొత్తానికి సంబంధించింది కాబట్టి దానిపైన మీద కూడా ఫోకస్ పెడతాము. అవా బాగున్నావా? ఎవరు ఈ మేడం? ఎవరు గుర్తుపట్టారా? ఎవరు మేడం? కృష్ణమ్మ. ఓకే ఓకే. వస్తుంటారా ఎప్పుడైనా మీ ఊరికి మేడం? ఎప్పుడు వచ్చారు? 10 సార్లు. ఎందుకు వస్తుంది మీ ఊరికి? కాలువలు చూపించాకి, అన్ని చూపించాకి వస్తుంది. ఈ గ్రామంలో కొలాయిలు వేపించా, ఓకే, అన్నయ్య మాట్లాడరాదు, కొలాయిలు వేపించా, కాలువలు ఎత్తిపించా, గొరుసు తోలే. మేడం వచ్చిన తర్వాత జరిగినాయా అవి? మేడం వచ్చినాక గతంలో లేకున్నాయా? లేదు. ఓకే. ఒక అన్నయ్య మాట్లాడ, అవ్వ ఇడు కూర్చుంటది, దోమలన్నీ నాకు కరుస్తాయి అని చెప్పి. ఇప్పుడు ఎట్లుందవ్వా, నీళ్ళు బాగానే పోతున్నాయా? చేపిస్తాంలే. గ్రామంలో గ్రామస్తులతో మమేకమై ఉన్నారు. నమస్తే. నమస్తే మేడం ఎవరు? నాకు 20 ఏళ్ళ కింద తెలుసు మేడం. 22 ఏళ్ళు. 22 ఏళ్ళ కింద తెలుసు. ఏమంటే వచ్చి ఆరోగ్యం బాగుందన్నా? మనం వచ్చి నడవడకలేదు, 22 ఏళ్ళ కింద తెలుసు మాకు. అంటే ఈ అంశానికి సంబంధించి మేడం, గతంలో గుడిసె కృష్ణమ్మను అంటే అసత్య ప్రచారాలకు సంబంధించి పోస్టులు చేయించడం అయితే, ఇబ్బంది పెట్టడం అయితే, రాజకీయంగా అవహేళన చేయడం అయితే, ఇలాంటి జరిగాయి మేడం. వాటన్నిటిని మనసులో ఉంచుకున్నారా గుడిసె కృష్ణమ్మ గారు? అలాగే అంటే నెక్స్ట్ ఏదైనా? అదేమి లేదు. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు నా పైన అనేక అసత్య ఆరోపణలు చేశారు, వాళ్ళు కూడా రాయించారు, అసత్య ఆరోపణలు చేశారు. నేను ఒక్కటే బలంగా నమ్ముతున్నాను,
కర్నూలు పశ్చిమ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ప్రతి గ్రామంలోన మిగతా కమ్యూనిటీ కూడా అందరం కూడా ఎట్లుంటామంటే ఒక అనుబంధంగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పిన్ని, బాబాయ్, అమ్మ, నాన్న ఇట్లా ఉంటాము. నేను కోసిగి మండలం కొల్మన్పేట గ్రామం నుంచి వచ్చిన దాన్ని. మా ఊర్లో బీసీలు ఎస్సీలము ఉంటాం, మిగతా ఏ కమ్యూనిటీ ఉండదు. ఎస్సీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ, మేము అందరం కూడా కలిసి అత్త మామ అనుకొని అట్లాగా పెరిగిన వాళ్ళం. కాబట్టి వాళ్ళ మీద మనం ఎందుకు అంత మాట్లాడతాం? అవన్నీ అసత్య ప్రచారాలు. ప్రజలు కూడా ఎవరు నమ్మలే, గుడిసె కృష్ణమ్మ ఈ విధంగా మాట్లాడుతుంది అనేది ఎవరు నమ్మలే. కానీ కొంతమంది నా మీద నేను ఎదుగుతున్నాననే అసూయతోన, ఈ అమ్మాయిని ఇట్లాగే వదిలితే మంచి పొజిషన్కి వెళ్తుందని కుట్రతోన నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు. బట్ ప్రజలకు తెలుసు. అదేవిధంగా మా అధినేత, నిజంగా ఈరోజు నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తండ్రి చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైతే నేను 2004లో రాజకీయాల్లోకి అడుగు పెట్టానో ఆ రోజే నేను ఫిక్స్ అయిపోయాను. ఉంటే రాజకీయ జీవితంలో ఈ పార్టీలో ఉండాలి, లేదంటే ఇంట్లో ఉండాలి అనేది. ఎన్నోసార్లు నాకు వేరే వేరే అవకాశం వచ్చినా కూడా నేను తిరస్కరించాను. నాకు ఎలాంటి అవకాశాలు వచ్చి వేరే వేరే అని చెప్పేస్తే అంటే క్లియర్ గా చాలా చాలా వచ్చాయి. ఎలాంటి ఎమ్మెల్సీ ఇస్తామన్నా లేకపోతే అన్ని రకాలుగా వచ్చాయి. బట్ నేను ఏ దాంట్లో కూడా నేను ముందడుగు వేయాల వద్దు. మాకుండే సమాచారం ఏంటంటే స్థానిక సంస్థలు అంటే కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆఫర్ను కూడా గుడిసె కృష్ణమ్మకి ఇచ్చారు అని చెప్పి కూడా ఒక సమాచారం వాస్తవమేనా? వేరే వచ్చాయి, చాలా వచ్చాయి. ఎంపీ ఒక 2017-18 ఆ టైంలోనే నెక్స్ట్ ఎంపీగా మేము ఆఫర్ ఇస్తున్నామంటే కూడా నేను వద్దన్నాను. ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా నిజంగా అంతమంది వస్తారని వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలామంది, వేలాది మంది అన్నలు, అక్కలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి తమ చెల్లిగా, తమ బిడ్డగా అందరూ కూడా ఆశీర్వదించడం అనేది నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. కర్నూలు పార్లమెంట్లో ఇప్పుడు మీరు బాధ్యత స్వీకరించారు మేడం, ఆనందం ఓకే. కానీ ఒక సవాల్ కూడా ఉంటుంది మేడం. ఎందుకంటే ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని ఇదే పార్టీలో వర్గాలు ఉన్నాయి, అందరినీ కలుపుకొని పోవడం ఎలా సాధ్యమవుతుంది అంటారా? తప్పకుండా ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం కాదు కదా. అంటే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే బలశాలులు వర్గాలుగా విడిపోయి ఉన్నారనేది నానుడి ఉంది మేడం గతం నుండి. ఉన్నాయి, కానీ మేము ఒకటే భావిస్తాము. ఎవరు ఎంత ఉన్నా అంతిమంగా పార్టీ నిర్ణయమే శిరోధార్యం. పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి మనమందరం కూడా కట్టుబడి ఉండాలనేది ఒక సిద్ధాంతంగా ఈరోజు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి అనేక కుటుంబాలు ఈరోజు అలాగే పార్టీలో ఉన్నాయి. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు గురి పెట్టినా, ఎన్ని అవమానాలు ఎదురైనా చాలామంది కూడా పార్టీ మారకుండా పార్టీలోనే ఉన్నారు. అట్లాంటి వాళ్ళ వల్లనే ఈరోజు అంటే మాకు ఎట్లుంటుందంటే తెలుగుదేశం పార్టీ అనేది వైకుంఠపాళిగా మా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, ఒకసారి పైకి ఎక్కుతాం, ఒకసారి కింద పడిపోతాం. అట్లాంటి టైంలో అంటే కార్యకర్తలు ఉత్సాహంతో పార్టీని అధికారంలోకి తెస్తారు. మరి పని చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి కింద పడిపోతాం. అంటే 5 సంవత్సరాలు అధికారం ఉంటుంది, 5 సంవత్సరాలు ప్రతిపక్షం ఉంటుంది మాకు. కాబట్టి ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం మా పార్టీకి ఉంది. ఈరోజు ప్రపంచంలోనే 1 కోటి మంది భారతీయ జనతా పార్టీ తర్వాత మా పార్టీకి అంత బలం ఉంది. ఓకే మేడం, చివరిగా మేడం కర్నూలు పార్లమెంట్కి సంబంధించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మేబీ నా దగ్గరలో ఉన్నట్టున్నాయి. అంటే ఎలా కార్యాచరణ దిశగా ముందుకెళ్ళబోతున్నారు? తప్పకుండా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా పార్టీ కార్యకర్తలను, ఏ విధంగా పార్టీ ఎమ్మెల్యేలని, ఇన్ఛార్జీలని సమన్వయం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కొంతమంది కార్యకర్తల్లో నిరుత్సాహం కూడా వచ్చిండొచ్చు, మాకు పని జరగలేదని ఇంకొక కారణాలతో. వాళ్ళన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈరోజు పార్టీ అధికారంలోకి వస్తే మన మూటే కాదు బాగుపడేది, రాష్ట్ర ప్రజలు కూడా బాగుపడతారు అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే మొన్న మా చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ మెజార్టీగా మేమే గెలుస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఆదోని పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే మెజార్టీ స్థానాలు మేమే గెలుస్తామని నాయకులు ధీమాతో ఉన్నారు. వాళ్ళ ధీమా అంతా ఇలాంటి నియోజకవర్గాలు జిల్లాలో చాలా ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి నియోజకవర్గం అంటే ఆదోని నియోజకవర్గంలో ఈ నాయకులు ఎలాగైతే ధీమాగా ఉన్నారో మిగతా నియోజకవర్గంలో మిగతా
వైసీపీ ఇన్ఛార్జ్ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ వైసీపీ నాయకుడు ఎందుకు ధీమాగా ఉన్నాడు అంటే ఈ కూటమిలో డిఫరెంట్ డిస్ప్యూట్స్ అయితేనేమి, కూటమి ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం కేవలం మాటలకే పరిమితయ్యారు, మాటల ఎమ్మెల్యే చేతల ఎమ్మెల్యే కాదు అని చెప్పేసి కరకండి ఎన్నో ప్రెస్ మీట్లో కూడా విమర్శిస్తున్నారు. మేము ఒకటే చెప్పగలము, ఇక్కడ కూటమిలోన భేదాభిప్రాయాలు అనేది మనం చూస్తున్నాం. మన ఇంట్లోనే చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. 3 పార్టీలకు సంబంధించిన నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, వాళ్ళందరూ చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మేము ఎలక్షన్లో అప్పుడు ఖచ్చితంగా అందరం కలిసిమెలిసిగా కట్టుబడి ఖచ్చితంగా గెలిపించుకునడానికి మేము ప్రయత్నం చేస్తాం. 100% గెలిపించుకుంటాం. ఇక మా ఎమ్మెల్యే గారు అంటారా, 100% అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నాం. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోన సాయిప్రసాద్ రెడ్డి గారు ఎన్ని కోట్ల నిధులు తీసుకొని వచ్చి రోడ్లు వేశారు అనేది నేను అభివృద్ధి మొత్తం నేనే చేసా 14 సంవత్సరాల్లో. అసలు అభివృద్ధి ఏదైనా ఉందంటే అది నాదే ఉంది, నేను చేసిన అభివృద్ధి అని చెప్పేసి చెప్తున్నాను. ఏం చేశారు ఆయన అభివృద్ధి? బ్రిడ్జ్ అయితేనేమి, కొత్త బ్రిడ్జెస్, మెడికల్ కాలేజ్ అయితేనేంటి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం అయితేనేమి, ఇట్లా డిఫరెంట్ అవన్నీ కూడా మా హయాంలోనే అవి అమలు వచ్చినప్పుడు ఆయన కట్టించాడు. కానీ మేము ఆయన సగం కట్టిస్తే సగం మేము కట్టించాము. ఈరోజు చూడండి, సరే మీరు అన్ని చెప్తారు కదా, సాదిఖానా తీసుకుందాం. సాదిఖానాలోన 2018లోన ఎంపీ గారి నిధులు 1,20,00,000 అయితే కార్పొరేషన్ అవి కూడా 1 కోటి వచ్చాయి. బట్ ఎంపీ గారు కార్పొరేషన్ నిధులు ఇవన్నీ కలిపి మేము ఆ రోజు 2018లో ఏదైతే కట్టామో అదే బిల్డింగ్ ఇప్పటికీ ఉంది. మరి అప్పుడు 2019 నుంచి 24 వరకు ఆయన ఎందుకు కట్టలేకపోయాడు? నిజంగా ఆయన కట్టాలనుకుంటే ఆ సాదిఖానా అంటే పేద ముస్లిం మహిళలకి, ముస్లిం కుటుంబాలకి యూజ్ అయిన సాదిఖానాని ఎందుకు ఆయన కట్టలేకపోయాడు? ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాడు? అంటే ఆయన గత 5 ఏళ్ళు కట్టలేదు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఈ రోజు ఇన్ఛార్జ్ బాధ్యతగా ఉన్నాడు. మీరు అధికారం ఇచ్చారు కాబట్టి ఇంకా పూర్తి చేయలేదు. దానిపైనే మొన్న మేము మాట్లాడినాము ఎంపీ గారితో కూడా. మొన్ననే నేను వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను. ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను నిధులని కూడా చెప్పారు. అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ నుంచి కూడా మేము నిధులు తీసుకొని వస్తాం. మైనారిటీ కార్పొరేషన్ అధికారితో కూడా నేను మాట్లాడి ఇది కూడా జరిగి ఒక 20 రోజులే అయింది. కాబట్టి అన్నిటిపైన, బ్రిడ్జ్ పైన కూడా, ఇప్పుడు ఏదైతే మనకు వంతెన పైన ఉందో ఆ బ్రిడ్జ్ కూడా మేము ఎంపీ గారితో మాట్లాడినాం. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు 80 కోట్లతోన డిపిఆర్ కూడా రెడీ చేశారని చెప్పారు మాకు. ఎస్, కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాత్రికి రాత్రి ఏది కూడా జరగదు కదా. ఆయన 15 సంవత్సరాల కాలం పట్టింది అంటారు. ఇప్పుడు మీరు చూసారు ఎలా ఉందో పరిస్థితి. కాబట్టి మేము కూడా చేస్తాం. మేము ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ, మాకు అధికారం కంటిన్యూస్గా ఇస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో గౌరవనీయులు ఆయన 2047 పెట్టారు. అంటే ఒక విజన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, మహారాష్ట్ర అయితేనేమి, మిగతా రాష్ట్రాలు కంటిన్యూస్గా, కేరళ అయితేనేమి కంటిన్యూస్గా అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, కంటిన్యూస్గా అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఒకసారి, అధికార పక్షంలో ఒకసారి ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈరోజు మనం చూసాం ఎగ్జాంపుల్ మనం ఒకటే చూసాం. ఒకటి పోలవరం ప్రాజెక్ట్, రెండవది అమరావతి నిర్మాణం. ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఒకప్పుడు అంటే 2019 నుంచి 24 వరకు ఆయన ఎన్ని అగచాట్లు పడ్డాడో. అంటే చంద్రబాబు నాయుడు గారి పేరుని తీసేయాలి అంటే అమరావతిని డిస్ట్రాయిడ్ చేయాలి, అంటే ధ్వంసం చేయాలి. అప్పుడే కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా ఉండదు అని చెప్పి ఆయన అనుకున్నాడు. మనం తెలంగాణ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్కరు చూసినా హైటెక్ సిటీ నిర్మించింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరుని చెప్తారు. అదేవిధంగా అమరావతిని నిర్మించింది. భవిష్యత్తు ఇంకొక 20-30 సంవత్సరాల తర్వాత కూడా అమరావతిని ఎవరు నిర్మించారు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరే వస్తుంది. కాబట్టి ఆయనది ధ్వంసం చేయాలనే ఏకైక లక్ష్యంతోన జగన్మోహన్ రెడ్డి గారు చాలా కుట్రపూరితంగా పన్నారు. బట్ అది తెలుసుకున్న తర్వాత విఘ్నులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి 11 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఈరోజు మన ఆంధ్రాకి గుండెకాయ లాంటిది. ఆ పోలవరాన్ని కంప్లీట్ చేయకుండా చాలామంది, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మంత్రివర్యులు 2 మినిస్టర్లు మారిపోయినారు. వాళ్ళు కూడా
ఎన్నో అసెంబ్లీలోనో ఎన్నో ఛాలెంజెస్ చేసినా కూడా వాళ్ళు నిర్మాణం చేయలేకపోయారు. దానికి చాలా కష్టం కలిగించారు, చాలా నష్టం కలిగించారు. అట్లాంటిది ఈరోజు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్నారు. మనం ఈరోజే క్వాంటమ్ వ్యాలీ ఈరోజు శంకుస్థాపన జరిగింది. భవిష్యత్తులోన ఒకప్పుడు ఐటీ అంటే వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఈయన ఐటీ చేస్తాడని చెప్పి ఎక్కరించిన గేలి చేసిన నాయకులే ఈరోజు అదే తెలంగాణలో ఉండి అనుభవిస్తున్నారు. కాబట్టి ఈరోజు భవిష్యత్తు రాబోయే తరమంతా కూడా క్వాంటమ్ వ్యాలీ పైన ఆధారపడింది. దానికి ఈరోజు ఆయన పునాది వేస్తున్నారంటే భవిష్యత్తు తరం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తెరగాలి. మీకు పనిచేసే ముఖ్యమంత్రినే తీసుకోండి. మీరు ఎక్కువగా మాకు 5 సంవత్సరాలే కాకుండా 10-15 సంవత్సరాలు మాకు అధికారం ఇస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఏంటో చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. ఇది గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు, అందుకే గ్రామాన్ని దత్తత తీసుకొని మరింత అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నానని చెప్పి చెప్తున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి దిగ్విజయంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.